అందరికీ నమస్కారం. ఆంధ్రనాయక శతకంలో రెండవ పద్యాన్ని ఇవాళ విందాము, అర్థం తెలుసుకుందాం. వైజయంతి దామ వర్ణిత సుత్రామ శోభన నామ లోకాభిరామ కువలయ శ్యామ వికుంఠ పట్టణధామ శృతిహిత నామ దైవతలలామ కృత్యదైత్య సంగ్రామ గీతార్థ పరిణామ యదుకులాంబుధి సోమ అఘవిరామ సంగరచిత భౌమ రంగద్గుణస్తోమ త్రిభువనక్షేమ వర్ధిష్ణుకామ దాసులము కామ నీ పేరు తలుచుకోమా కొసరితిమి ప్రేమ కోరితి కోర్కులీవ చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో విష్ణుమూర్తి యొక్క గుణగణాలన్నింటినీ కూడా వర్ణిస్తున్నాడు కవి. అంటే మనం ఇదివరకు ఈ పద్యాల్లో వ్యాజస్తుతి అనే అలంకారం ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే కవి మొదటి 3-4 పద్యాల్లో ఆ అలంకారాన్ని ఉపయోగించలేదు. భగవంతుని స్తుతించడం గురించి ఈ పద్యాల ముందు రాశాడనమాట. ఆ తర్వాత పద్యాల్లో ఆ వ్యాజస్తుతి అలంకారాన్ని ఉపయోగించాడు. అయితే ఇందులో కూడా ఒక చిన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా చివరిలో రాశాడు. అది తర్వాత మనం చూస్తాము. ముందు ఏం చెప్తున్నాడంటే, వైజయంతి దామ, వైజయంతి అనేటటువంటి వనమాలని మెడలో ధరించినవాడా, వర్ణిత సుత్రామ, సుత్రాముడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి చేత గొప్పగా వర్ణించబడినవాడా, శోభన నామ, చక్కటి పేర్లు ఎన్నో కలిగి ఉన్నవాడా. విష్ణుమూర్తి సహస్రనామధేయుడు కదా, ఆ సహస్రనామాలు కూడా ఎంతో మధురమైనవి. అందుగురించి ఇక్కడ ఏమన్నాడంటే, శోభన నామము కలిగినవాడా, లోకాభిరామ, లోకాలన్నింటినీ కూడా సంతోషింపచేసేవాడా, మనోహరంగా కనిపించేవాడా, కువలయ శ్యామ, కువలయము అంటే నల్లని కలువ. ఆ నల్లని కలువ ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే విష్ణుమూర్తి యొక్క శరీర కాంతి కూడా నలుపు కదా. అందుగురించి నల్లని కలువతో పోలుస్తున్నాడు కవి. కువలయ శ్యామ, నల్లని కలువ వలె నల్లటి దేహాన్ని కలిగి ఉన్నవాడా, వికుంఠ పట్టణ ధామ, వైకుంఠ నగరాన్ని నీ నివాసంగా చేసుకున్నవాడా, శృతిహిత నామ, శృతులు అంటే వేదాలు, వేదాలన్నింటిలో కూడా చక్కగా వర్ణించబడినటువంటి పేరు కలిగినవాడా. అంటే శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలని, అతని గొప్పతనాన్నే వేదాలు స్తుతిస్తూ ఉంటాయి. దైవత లలామ, దైవతము అంటే భగవంతుడు. ఆ భగవంతుడిలో మొత్తం లోకంలో ఉండే అందరికీ కూడా నువ్వు శ్రేష్ఠుడివి. ఎందుకంటే మామూలుగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటాం. అయితే ఇందులో రజోగుణము, సత్వగుణము, తమోగుణము ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానంగా సత్వగుణం కలిగి ఉన్న వాడివి నువ్వు. అందువల్ల అందరిలోని కూడా నువ్వు శ్రేష్ఠుడివి. కృత్య దైత్య సంగ్రామ, దైత్యులు అంటే రాక్షసులు, రాక్షసులతోటి ఎల్లప్పుడూ కూడా యుద్ధాలు చేస్తూ ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరిస్తూ ఉంటావు. గీతార్థ పరిణామ, ఆ కురుక్షేత్ర యుద్ధ సమయంలో భగవద్గీత చెప్పబడింది. ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అర్జునుడికి, ఆ గీతానికి అర్థం ఏదైతే ఉందో దాని తాలూకు పర్యవసానం నువ్వే. అంటే గీతలో ఉండే అర్థం అంతా కూడా నువ్వే, నీ గురించే అదంతా చెప్పబడింది. ఏ విధంగా ఈ లోకంలో ఉంటుంది, ఏ విధంగా మనుషులు ప్రవర్తించాలి, అన్ని విషయాలు కూడా ఆ గీతలో చెప్పబడ్డాయి కదా. అవన్నీ కూడా అర్థాలన్నీ కూడా నీలోనే పర్యవేశిస్తున్నాయి. యదుకులాంబుధి సోమ, యదుకులు అనేటటువంటి సముద్రంలో చంద్రుడిలాగా ఉదయించినవాడా. ఎందుకంటే పాల సముద్రంలో నుండే చంద్రుడు ఉదయించాడు.
ఆ విధంగా ఎదుకలో అనే సముద్రంలో నువ్వు చంద్రుని వంటి వాడివి. అఘవిరామ, అఘములు అంటే పాపాలు, పాపాలన్నింటినీ కూడా పోగొట్టేవాడా. సంగరచిత భౌమ, సంగరం అంటే యుద్ధం, యుద్ధంలో జయించావు ఎవరిని అంటే భౌమ. భౌముడు అంటే ఇక్కడ నరకాసురుడు అని అర్థం, భూమి పుత్రుడు అనమాట నరకాసురుడు. అందుగురించి నరకాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు కదా శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంగరచిత భౌమ. రంగద్గుణ స్తోమ, ఎన్నో చక్కటి గుణాలతోటి ప్రకాశిస్తూ ఉండేవాడా. త్రిభువన క్షేమ, భువనాలన్నింటినీ కూడా కాపాడుతూ వాటి క్షేమాన్ని కోరుకునేవాడా. ఎందుకంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణుమూర్తి కాపాడుతాడు, పోషిస్తాడు, ఈశ్వరుడు లయం చేస్తాడు. అందుగురించి విష్ణుమూర్తిని ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమన్నాడంటే త్రిభువనాల్ని కూడా క్షేమంగా చూసేవాడా. వర్ధిష్ణు కామ, ఈ లోకంలో కానీ ఎక్కడైనా సరే 14 భువనాల్లోని ఎవరైనా సరే నిన్ను కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికల్ని తీర్చేవాడివి. అంటే వాళ్ళ తాలూకు ఆ భక్తి చూసి ఆ భక్తుల యొక్క కోరికల్ని తీర్చేవాడా. ఇన్ని చెప్పాడు కదా భగవంతుడిని స్తుతిస్తూ. తర్వాత అడుగుతున్నాడు, దాసులము కామా, మేము నీ దాసుల్ని కామా, నీ పేరు తలుచుకోమా, నీ పేరుని ఇప్పుడు తలుచుకోవటం లేదా, నీ మీదే మా మనసు నుంచి నిన్ను భక్తితో తలుచుకుంటున్నాం కదా, ఇంకా ఏమడిగాము, కొసరితేమి ప్రేమ, నీ ప్రేమ కొంత కావాలని కోరుకుంటున్నాం అంతే. కోరిన కోర్కులు ఇవా, నువ్వు మాకు కోరుకున్న కోరికలేవి తీర్చవా. ఓ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు, నువ్వు ఎన్నో శక్తుల్ని చిత్రమైన వాటిని కలిగి ఉన్నవాడివి, దయా సముద్రుడివి, దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరించేవాడివి. అటువంటి వాడివైన నీవు మేము నీ దాసులమే కదా, నీ ప్రేమని కదా కొంచెం కోరుకుంటున్నాము, అవి మా కోరికను తీర్చవా అంటూ ఈ పద్యంలో ప్రశ్నిస్తున్నాడు కవి. ఎందుకంటే ఆ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు లేవు కదా, దేవుడు శిథిలావస్థలో ఉన్నది ఆలయం అంతా, అది బాధపడుతున్నాడు ఆ కాసుల పురుషోత్తమకి. బాధపడుతూ అతని కోరిక ఏమిటి అంటే ఆలయం పునరుద్ధరింపబడాలి, ఆ భగవంతుడికి సర్వోపచారాలు జరగాలి. అందుగురించి కొద్దిగా నీ ప్రేమ మా మీద చూపించి మా కోరిక తీర్చు, నువ్వు మళ్ళీ ఉచ్చస్థాయిలోకి వెళ్ళాలి అనేదే మా కోరిక అంటూ ఇక్కడ మా కోరికను తీర్చమని అడుగుతున్నాడు అనమాట. ఆ తర్వాత పద్యం చూడండి. మానుష హర్యక్ష మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష కౌంతేయ పక్ష మదనకోటి విలాస మంజుల దరహాస శ్రీహృన్నివాస కౌశేయవాస శాజ్ఞకోదండ పిచండ భృతాజాండ వినుత వేదండ రవి ప్రచండ దీనశరణ్య విద్విద్భేత నైపుణ్య భక్తానుగణ్య దిక్ప్రభువరేణ్య సిద్ధ సంకల్ప అవికల్ప శేషతల్ప నిష్కలంక నిరాతంక నిరుపమాంక చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో ఆ శ్రీ మహావిష్ణువుని సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, నువ్వు మానుష హర్యక్ష, మానుషం అంటే మానవుడు, హర్యక్షం అంటే సింహం, అంటే నృసింహ రూపాన్ని ధరించినవాడా. మార్తాండ సోమాక్ష, మార్తాండు అంటే సూర్యుడు, సోముడు అంటే చంద్రుడు, ఈ ఇద్దరిని కన్నులుగా కలిగిన వాడా అని సంబోధించాడు. మార్తాండు సోముడు 2 నేత్రాలు ఆ విష్ణుమూర్తికి. త్రిభువనాధ్యక్ష, త్రిభువనాలకి కూడా అధినాయకుడు నువ్వే, ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకాలు 3ంటికి కూడా అధిపతివి అయినటువంటి వాడా. కౌంతేయ పక్ష, కౌంతేయులు అంటే పాండవులు, కుంతీదేవి కుమారులు కదా, అందుకోసం కౌంతేయులయ్యారు. వాళ్ళ పక్షంలో ఉండి వాళ్ళకి ఎప్పుడు జయాన్ని చేకూర్చేవాడా అంటే
పాండవుల పక్షాన ధర్మం ఉంది, అందుగురించి ఆ ధర్మం పక్షానే భగవంతుడు ఉంటాడు. అందుగురించి ఇక్కడ కౌంతేయ పక్షంలో ఉంటూ వాడిని రక్షించాడు అన్నమాట. మదన కోటి విలాస. మదనుడు అంటే మన్మధుడు. మన్మధుడు ఒక్కడే అసలు అందానికి పేరు పడినవాడు. ఎవరైనా అందంగా ఉన్నాడంటే మన్మధుడిలా ఉన్నాడు అంటారు. అలాంటిది ఇక్కడ మదన కోటి అంటే కోటి మన్మధులు కలిస్తే ఎటువంటి మూర్తి, అంత సౌందర్యమైన మూర్తి ఏర్పడుతుందో అంత అందమైనటువంటి మూర్తి కలిగినవాడా. మంజుల దరహాస. చక్కటి చిరునవ్వుతో వెలిగిపోతున్నటువంటి ముఖారవిందం కలిగినవాడా. శ్రీహృన్నివాస. శ్రీ అంటే లక్ష్మీదేవి, హృత్ అంటే హృదయం. లక్ష్మీదేవి హృదయంలో నివాసం ఉన్నవాడా. కౌశేయ వాస. పచ్చని పీతాంబరాన్ని ధరిస్తాడు మహావిష్ణువు. అందుగురించి కౌశేయము అంటే పట్టుబట్ట, పట్టుబట్టని ధరించినవాడా. శార్జ్ఞ కోదండ పిచెండ భృతాజాండ. శార్జ్ఞం అనేటటువంటి కోదండం అంటే విల్లుని ధరించేవాడా. పిచండ భృతాజాండ. అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఉదరగోళంలో ఉంచుకున్నవాడా. వినుత వేదండ. వేదండము అంటే ఏనుగు. ఏనుగుని ఒకప్పుడు రక్షించాడు మొసలి బారి నుండి. ఆ మకరి ఇద్దరు పోరాటం సాగిస్తున్న సమయంలో ఆదరాబాదరా పరిగెత్తుకుని వచ్చాడు విష్ణుమూర్తి. వచ్చి ఆ సుదర్శన చక్రంతో మకరిని ఖండించి వెంటనే ఆ ఏనుగుని రక్షించాడు. అప్పుడు ఆ ఏనుగు విష్ణువుకి నమస్కరిస్తూ ఎంతో చక్కగా స్తుతించింది. అందుగురించి ఇక్కడ ఏమన్నాడంటే వినుత వేదండ. ఏనుగు చేత ఎంతో చక్కగా స్తుతించబడినవాడా. రవి ప్రచండ. రవి అంటే సూర్యుడు. సూర్యుడు ఎవరు కూడా మామూలుగా చూడలేం, అంతటి తేజస్సు కలిగి ఉంటాడు. అటువంటి తేజస్సే నీకు కూడా. అందుగురించి ఆ రవి ప్రచండ అంటే సూర్యుడిలాగా ప్రచండమైనటువంటి తేజస్సుని కలిగి ఉన్నవాడా. దీన శరణ్య. దీనులు తర్వాత దిక్కులేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక నిన్ను ప్రార్థిస్తే వాళ్ళకి శరణు ఇచ్చేవాడివి నువ్వు. విద్యుత్భేద నైపుణ్య. ఎప్పుడైతే ఈ విద్యుత్ అంటే ఇప్పుడు దేవతలు విద్యుత్తులు అంటే వాళ్ళ తాలూకు భేదం అంటే శత్రువులు. ఆ శత్రువుల్ని భేదించడంలో ఎంతో నైపుణ్యం కలిగినవాడా. భక్తానుగణ్య. భక్తులందరినీ కూడా అనుసరించేవాడు అంటే వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తించేవాడు. దిక్ప్రభువరేణ్య. దిక్కులన్నింటికీ కూడా ప్రభువువి నువ్వే. అష్టదిక్పాలకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అధినాయకుడు నువ్వే. సిద్ధ సంకల్ప. నువ్వేదైతే సంకల్పిస్తావో అది తప్పనిసరిగా సిద్ధించి తీరుతుంది, అది పూర్తి అవుతుంది. అటువంటి సిద్ధ సంకల్పుడు నువ్వు. అవికల్ప. మళ్ళీ ఈ లోకంలో ఏ గుణం కానీ ఏ రూపం కానీ ఏది నీకు అంటదు. అలాంటి వాడివి నువ్వు. అకలంకుడివి, నిర్వికల్పుడివి. అటువంటి వాడివి అంటే రూప గుణము నామము ఈ మూడు కూడా అతనికి లేవు అసలు. కానీ అవసరాన్ని బట్టి తన మాయతోటి ఆ మూడు అంటే రూప నామ గుణాలతో పాటు తనని తానే సృష్టించుకుంటాడు. అందుగురించి అతడు వికల్పుడు అవికల్పుడు కూడా. శేషతల్ప. శేషుడు ఆదిశేషుడిని తల్పంగా కలిగి ఉన్నవాడా. పాలసముద్రంలో ఆదిశేషువు మీద పవళించి ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు. నిష్కళంక నిరాతంక నిరుపమాంక. నిష్కళంకుడివి, నీకు ఎటువంటి కళంకము అంటదు. అలాగే నిరాతంకుడివి, ఏ మాత్రం భయం ఎవరి వల్ల నీకు ఉండదు. నిరుపమాంక. ఎవరి కంటే కూడా అంటే ఎవరితోటి కూడా పోల్చలేనంతటి గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన వాడివి నువ్వు. ఇంత గొప్పవాడివైనటువంటి ఓ ఆంధ్ర మహావిష్ణువు అంటూ ఆ పద్యంలో సంబోధించి చెప్తున్నాడు కవి. ఈ రకంగా ఈ రెండు పద్యాల్లోనే భగవంతుడిని స్తుతించాడన్నమాట. తర్వాత పద్యాలు మళ్ళీ రేపు చెప్పుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.